మరో 2 రోజుల పాటు దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని, అయినప్పటికీ కూడా 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వాతావరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కోస్తా రాయలసీమల్లో వచ్చే 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొంత బలహీనపడిందని, ఇది తమిళనాడు మీదుగా శ్రీలంక వైపుగా పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో వచ్చే 2 రోజుల పాటు దక్షిణ కోస్తా రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గడిచిన 24 గంటల్లో రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అలాగే దక్షిణ కోస్తాలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. వచ్చే 48 గంటల పాటు ఇదే విధమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు ఒక ఉపరితల ఆవర్తనం కూడా బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలోని ఇతర ప్రాంతాల్లో కూడా 1-2 చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఈ అల్పపీడనం భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవడంతో పాటుగా చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వైద్యులను సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు. మొత్తానికైతే మరో 2 రోజుల పాటు దక్షిణ కోస్తా రాయలసీమలకు వాతావరణ శాఖ వర్ష సూచన ఇస్తోంది. కెమెరామ్యాన్ నాగరాజ్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.